హలో గాయస్, నమస్తే అండి అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ డే 3 ఇన్ కేరళ. నిన్న కొన్ని ప్లేసెస్ చూసారు. సో ఈ రోజు కూడా మంచి ట్రెక్కింగ్ ప్లేస్ కి వెళ్తున్నాం మనం. ఎర్లీ మార్నింగ్ అయితే మంచి స్ట్రీట్ వేర్ అవుట్ఫిట్ వేసాను అనమాట. మా వాళ్ళందరూ నార్మల్ గా అందరూ స్నానం చేశారు. ఎందుకంటే ట్రెక్కింగ్ కదా, కొద్దిగా చెమటలు పడితే వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేద్దామని ముందుగానే డ్రెస్ వేసుకున్నాను. సో పదండి, మంచి లొకేషన్ చూపిస్తాను. అవి కూడా చూసి ఎంజాయ్ చేద్దరుగానే. సరే, అక్కడ కలుద్దాం. తెలియదేంటి మీరు ఏం యాక్ట్ చేస్తున్నారో లేదా ఏం అంటే బ్రో, అన్ప్రొఫెషనల్ యాక్టర్స్ వీళ్ళు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. నిజంగానే రోజు సూర్య నమస్కారాలు పెట్టేవాళ్ళు కూడా ఎంత బిల్డప్ ఎవరు. సూర్య నమస్కారాలు పెట్టేస్తున్నారా బాబు? అమ్మా బ్రో, వీళ్ళు భలే వస్తున్నారు బ్రో. ఇక్కడ నిలబడు, పండు కోతులు ఉన్నట్టున్నారు ముగ్గురు కూడా. అది పర్ఫెక్ట్, పండు కోతులని ఒప్పేసుకున్నారు వీళ్ళు. ఆడించేవాడిని మిమ్మల్ని ఆడిస్తున్నావు కదా 3 రోజుల నుంచి. ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ లొకేషన్కి వెళ్తాం. సన్ రైజ్ చూసాం అనమాట. ఓకే ఓకే, చూడొచ్చు. దీని పేరేంటి చెప్పలేదు మనకు వాళ్ళు. హైయెస్ట్ పీక్ అంట మునార్ దగ్గర. ఓకే, బాగుంది. లొకేషన్ అనమాట. జనాలు ఎక్కువ ఉండడం వల్ల నేను అవాయిడ్ చేస్తాను. జస్ట్ చూపిస్తున్నాను. హ్యాంగ్ బ్రిడ్జ్, వాటర్ ఫ్లోటింగ్ లేదు కానీ వన్ ఆఫ్ ద పాయింట్, టూరిస్ట్ పాయింట్. ఇక్కడ గట్టిగా మాట్లాడితే 2 వాయిస్ వినబడతాయి అంట. నేను ఒక వాయిస్ అంటాను, చూద్దాం వినబడుతుంది. అక్కడికి వెళ్ళి అందామా, ఆ మూలకి వెళ్ళి. ఇక్కడ అంటాను అన్నా. నమ్మడా లాగించాడు. ఇగో చిల్లర ఉంది, తీసుకో. 20 రూపాయలు ఉంది. బాగుంది కానీ ఫ్లో ఎక్కువ లేదా? ఇప్పుడు రెడీ, మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. మా వాళ్ళందరూ లగేజ్ లోపల పెడుతున్నారు కార్ లోపల. సో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ ఎలా ఉంటుందో చూపిస్తాం.
టీ ప్లాంటేషన్ మా ఊళ్ళో ఏదో చేస్తున్నారు మూమెంట్. ఏంటి బ్రో ఇది పేరేంటి? ఆకులు అమ్ముకునే దేవత, ఆకులు ఏరుకునే దేవత. ఇప్పుడు ఆకులు ఏరుకుంటే ఫోటో తీస్తారా? వామ్మో పెద్ద మూమెంటే. ఆకలి ఎంతమ్మా? ఆకలి ఎంత డజను? అది వేరా ఏంటి? అది కట్టుకునే 10,000 అమ్మేస్తారా? అమ్మో సూపర్ సూపర్ లొకేషన్ సూపర్. ఎండ బీభత్సంగా ఉంది, మాడిపోతున్నారు మా వాళ్ళు. కేరళలో మనం ఏమో రెయిన్స్ వస్తాయేమో అనుకుని చెప్పు సెలెక్ట్ చేయండి. కేరళలో మనం రైన్స్ వస్తాయేమో అని అనుకున్నాము, కాకపోతే ఎండ వస్తుంది. ఎండ రావడం మంచిదే, రైన్ లో కొన్ని చూడొచ్చు, ఎండలో అయితే అన్ని చూడొచ్చు. కాకపోతే మరీ ఎండ ఎక్కువ ఉంది, కొద్దిగా చల్లగా ఉంటే బాగుంది. కాకపోతే లోపలికి ఎంట్రీ లేదంట, ప్రైవేట్ ప్రాపర్టీ అంట ఉన్నారు ప్లాంటేషన్ దగ్గర. కాకపోతే మనం ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ ప్రైవేట్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కొద్దిగా దొంగచాటుగా ఫోటోలు తీస్తున్నారు, 1-2 ఫోటోలు అంతే. తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 20 రూపాయలు అంట ఫోటో. యూ కెన్ ట్రై. మా వాళ్ళు ఫొటోస్ కోసం వెయిటింగ్ అన్నమాట. చూసి ఎంత రష్ ఉందో. ఆ మాత్రం ఉంటుంది మరి, నేచర్కి ఆ మాత్రం టైం ఇవ్వకపోతే ఎలాగా? అక్కడ ఒక తయారు చేస్తున్నారు, చూద్దాం. మా వాళ్ళు కూడా తయారు చేసినట్టు చూపించండి. ఏంటో ఎంత డిమాండ్. ఎంత ఆవేశ పడిపోతుంటే అదే కదా తీసుకెళ్ళింది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. మనం వచ్చింది అరిక్కల్ వాటర్ ఫాల్స్. సౌండ్ అయితే బాగా వస్తుంది, ఫ్లో ఎలా ఉందో చూడాలి ఫస్ట్ కిందకి వెళ్ళి. ఈ చుట్టుపక్కల లొకేషన్ చెట్లు చాలా బాగున్నాయి. ఎండ అయితే బేభత్సంగా ఉందా. మా అమ్మగారు నీటిలో దిగద్దన్నారు, నీట్ గానే ఉందని. మా అమ్మగారు ట్రిప్ కే రావద్దన్నారు. వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి చాలా బాగున్నాయి కదా. తమ్ముడు లైన్ తీసే ఏం పండు కోతి లెక్కనున్నావురా. అదే ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి, బుద్ధి పెడుతుంది. And with beautiful sunset. సన్ రైజ్ తో స్టార్ట్ చేసి సన్సెట్ తో ఎండ్ చేస్తున్నాం ఈ రోజుకి. రేపు మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి లొకేషన్ లో. స్టే ట్యూన్డ్. బ్రో నువ్వు కూడా చెప్పు బ్రో ఏదో ఒకటి. అదే మజా వచ్చింది ఈరోజు, మజా వచ్చింది. మజా వచ్చిందా రాలేదా?